ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జూలై 19. ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. దేవుని వాక్యము నుండి మనలో ప్రతి ఒక్కరూ ఏ విధముగా దేవునికి సాక్షులముగా ఫలవంతముగా నుండగలమో మరియు దేవుని సేవలో ఇంకనూ సమృద్ధిగా ఫలవంతముగా నుండగలమో చూడగలుగుచున్నాము. మనమందరము సహవిశ్వాసులముగా దేవుని ఉన్నతమైన పరలోకపు పిలుపుతో ఆయన జతపనివారముగా ఆయనను సేవించుటకు పిలువబడి ఉన్నాము. లేఖనములలో 2 స్థలములలో ఆయన జతపనివారమని కలదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, 2 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం. అట్టి ఆధిక్యత దేవతలకు ఇవ్వబడలేదు. అందుచేతనే పరిశుద్ధ గ్రంథములో ఎచ్చటను దేవుని దూతలు ఆయన జతపనివారుగా పిలువబడుట మనము చదవము. మన ఉన్నతమైన పరలోకపు పిలుపు ఏదనగా ఆయన కొరకు మహిమాయుక్తమైన శాశ్వతమైన పరలోకపు పరిశుద్ధ స్థలమును నిర్మించుటయే. మోషే చరిత్ర నుండి దేవుడు మనలను తన పరిచర్య కొరకు ఎట్లు సిద్ధపరచగలడో మనము చూడగలము. మొట్టమొదటిగా మన ఆసక్తి మనలను దేవునికి ఉపయోగకరముగా చేయజాలదని చూసుచున్నాము. మోషే తన ఆసక్తితో దేవుని సేవించ ప్రయత్నించి అపజయము పొందెను. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు నిరాకరించి గొప్ప త్యాగమును చేసినప్పటికీ దేవుని ప్రజలకు సేవ చేయుటకు సహాయము చేయుటకు ఎంతో ఆసక్తిని కనపరిచినప్పటికీ అతడు అపజయమునే ఎదుర్కొనవలసి వచ్చెను. అతడు పారిపోయి 40 సంవత్సరములు తన మామ యొద్ద దాగుకొనవలసి వచ్చెను. ఆ 40 సంవత్సరముల కాలములో అతడు నేర్చుకునేదంతయు మరిచిపోయెను. ఆ దైవజనుడు ఐగుప్తు విద్యనంతటిని అభ్యసించినప్పటికీ మాటల యందు కార్యముల యందు నేర్పరి అయినప్పటికీ దేవుడు అతనిని ఉపయోగించుకొనలేకపోయెను. ఐగుప్తులో నేర్చుకున్నదంతయు మరిచిపోవునట్లు చేయుటకు దేవుడు అతనిని ఐగుప్తు నుండి తీసుకొని పోవలసి వచ్చెను. దేవుడు అతనిని శక్తివంతముగా ఫలవంతముగా ఉపయోగించుకొనక మునుపు అతడు ఖాళీ చేయబడెను. అప్పుడు దేవుడు అతనికి తన పరిశుద్ధతను గూర్చిన స్పష్టమైన వ్యక్తిగత అనుభవమును కలుగజేసెను. నిర్గమకాండం 3వ అధ్యాయం. మన అర్హతలు, జ్ఞానము, తెలివితేటల ద్వారా మనలో ఎవరము దేవునికి ఉపయోగకరముగా ఉండలేము. మొట్టమొదటిగా మనము పరిశుద్ధుడును ప్రేమగలవాడునైన దేవుని గూర్చిన వ్యక్తిగత అనుభవము కలిగి ఉండవలెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. మోషే 40 సంవత్సరములు మామతో అరణ్యములో నుండుటచే అతడు ఎండిపోయిన పొదవలే అయ్యెను. అప్పుడు మాత్రమే అతడు దేవునిపై, ఆయన వాక్యముపై ఆధారపడి దేవుని సేవించి వెంబడించగలడు. అప్పుడు అతడు పొదలో అగ్నిని చూచెను, కానీ ఆ పొద కాలిపోలేదు. అప్పుడతడు దేవుడు ఎంత పరిశుద్ధుడో చూడగలిగెను. దేవుడు మనలో నివసించగోరుచున్నాడు. ఇది నూతన జన్మ యొక్క అనుభవమునకు గుర్తుగానున్నది. మనలో మంచిదేదియు నివసింపదని ఎరుగుదుము. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. దేవుడు తన స్థాయిని బట్టి మనము నిత్యత్వమునకు సంబంధించిన నీతిని కలిగి ఉండవలనని కోరుచున్నాడు. పరలోక రాజ్యములో నిత్యత్వం వరకు మనము ఆయన జతపనివారము కాగలము. ఆ మండుచున్న పొద దైవిక అగ్ని దేవుని నీతిని, దేవుని సొంత నీతిని గురించి మాట్లాడుచున్నది. రోమపత్రిక 10వ అధ్యాయం 3-4లలో దేవుని నీతి కలదు, మన సొంత నీతి కలదు. తన ప్రజల ఎడల తనకు గల ఆసక్తితో, తన జ్ఞానముతో మోషే దేవుని ఎదుట నీతిమంతుడు కాగోరుటకు ప్రయత్నించెను. ఆ సమయంలో ఎవరునూ అతని జీవితంలో ఏ లోపమును కనుగొనలేదు. అతడు ఎంతో గొప్ప త్యాగమును చేసిన వ్యక్తి. ఏదో ఒక విధానములో తన ప్రజలకు సహాయం చేసేవాడు. ఆ విధముగా అతడు స్వనీతిపరుడయ్యను. మనము స్వనీతితో చేసినదేదియు దేవుని తృప్తిపరచలేదు. మోషే అగ్నిని చూచినప్పుడు తాను ఏ విధముగా దేవుని ఎదుట నీతిమంతుడుగా కావలెనో ఎరిగెను. మోషే నీతిమంతుడుగా తీర్చబడిన తరువాత అతడు దేవుని స్వరమును వినెను.
నిర్గమకాండం 3:4. దేవుని నీతి చేత మనము నీతిమంతులముగా తీర్చబడిన తర్వాత కొంత పరిమాణములో ఆయనను సేవించుటకు మనము పరసంబంధమైన స్పష్టమైన బాధ్యతను స్వీకరించవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.